హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బైట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏప్రిల్ 1 కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఉత్కల్ దివాస్ ఏ భారత రాష్ట్ర స్థాపన దినోత్సవంగా జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ సి ఒడిస్సా అండి. ఒడిస్సా రాష్ట్రం 1936 ఏప్రిల్ 1న ఏర్పడిందండి. 1903లో స్థాపించబడిన ఉత్కల్ సమ్మిలాని ప్రజల మద్దతును సమీకరించడంలో కీలక పాత్ర పోషించిందండి. మధుసూదన్ దాస్ ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారండి. సో గుర్తుంచుకోవాలి ఏంటంటే అది ఉత్కల్ దివాస్ ఏ భారత రాష్ట్ర స్థాపన దినోత్సవంగా జరుపుకుంటారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఒడిశా అండి. ఎప్పుడండి ఇది ఫామ్ అయిందంటే 1936 ఏప్రిల్ 1న ఏర్పడిందండి. అయితే 1903లో స్థాపించబడిన ఏంటంటే అది ఉత్కల్ సమ్మిలాని ప్రజల మద్దతును సమీకరించడంలో కీలక పాత్ర పోషించింది. అలాగే మధుసూదన్ దాస్ ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారండి. ఓకేనా? సో గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, నలంద విశ్వవిద్యాలయం 2వ కాన్వకేషన్ కార్యక్రమాన్ని ఎవరు ఉద్దేశించారు? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ సి ద్రౌపది ముర్ము గారండి, మన రాష్ట్రపతి. అయితే ఈ నలంద విశ్వవిద్యాలయం ఎక్కడుందండి? బీహార్‌లో ఉన్న మగధలో ఇది ఉందండి. అయితే ఈ విశ్వవిద్యాలయం తెలుసు కదండీ మీకు. గుప్త వంశానికి చెందిన కుమార్ గుప్తా వన్ ఎప్పుడండి? 427లో స్థాపించారండి ఇది. సో ఇది కూడా గుర్తుంచుకోవాలి. మీకు తెలుసు, హిస్టరీలో చదివే ఉంటారు ఆల్రెడీ ఇది. ప్రాచీన అవశేషాలను 2016లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా ప్రకటించారండి. సో ఇయర్ గుర్తుంచుకోవాలి. యునెస్కో ఎప్పుడు గుర్తించిందంటే 2016. అయితే 1193 ఏడీ అండి బక్తియార్ ఖిల్జీ దాడిలో ఇది నాశనం అయిందండి. సో అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. ఆ ఇయర్స్ కూడా గుర్తుంచుకోవాలి. ఓకేనా? మన క్వశ్చన్ ఏంటంటే నలంద విశ్వవిద్యాలయం ఎనిమిదండి 2వ కాన్వకేషన్ కార్యక్రమాన్ని ఎవరు ఉద్దేశించారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారండి. అయితే ఎక్కడుంది ఈ నలంద విశ్వవిద్యాలయం అంటే బీహార్‌లో ఉన్న మగధలో ఉందండి. అయితే దీన్ని ఎవరు స్థాపించారు అంటే గుప్త వంశానికి చెందిన కుమార్ గుప్తా వన్ ఎప్పుడండి? 427 సీఈ స్థాపించారండి. అయితే ఈ ప్రాచీన అవశేషాలను 2016లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించిందండి. ఇది కూడా గుర్తుంచుకోవాలి. 1193 ఏడీలో బక్తియార్ ఖిల్జీ దాడిలో ఇది నాశనం అయిందండి. ఓకేనా? అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. క్వెషన్ ఏ విధంగా అయినా అడగొచ్చు. అందుకోసం ఇవన్నీ చెప్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్, మహావీర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామ్రాట్ సంప్రీతి మ్యూజియం ఈ పేరు కూడా గుర్తుంచుకోవాలండి. కోబా తీర్థ్‌లో ప్రారంభించారు. అది ఏ ప్రదేశంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ బి గాంధీనగర్, గుజరాత్ అండి. సమ్రాట్ సంప్రీతి ఒక మౌర్య రాజు మరియు జైన మతానుయాయి అండి ఇది. మహావీర్ జయంతి జైన మతంలోని 24వ తీర్థంకరుడు మహావీర్ స్వామి జన్మదినాన్ని సూచిస్తుందండి. తెలుసు కదా మీకు. ఆయన బోధనలు ఏంటండి? ఏ సూత్రాలపై ఆధారపడి ఉన్నాయి అంటే అహింస, సత్యం, ఆస్తేయ, బ్రహ్మచర్యం, అపరిగ్రహ వంటి సూత్రాలపై ఆధారపడి ఉన్నాయండి. హిస్టరీలో మీరు ఇవి చదివే ఉంటారు. సో ఇక్కడ మన క్వెషన్ ఏంటంటే మహావీర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏంటండి అది సామ్రాట్ సంప్రీతి మ్యూజియంను కోబా తీర్థ్‌లో ప్రారంభించారు. అయితే అది ఏ ప్రదేశంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ బి గాంధీనగర్, గుజరాత్ అండి. ఈ సమ్రాట్ సంప్రీతి ఏంటండి? ఒక మౌర్య రాజు మరియు జైన మతానుయాయి అండి ఇది. అయితే ఈ మహావీర్ జయంతి తెలుసు కదా మీకు. జైన మతంలోని ఎన్నవదండి? 24వ తీర్థంకరుడు మహావీర్ స్వామి జన్మదినాన్ని సూచిస్తుందండి. అయితే ఆయన బోధనలో అహింస, సత్యం, ఆస్తేయ, బ్రహ్మచర్యం, అపరిగ్రహ వంటి సూత్రాలపై ఆధారపడి ఉంటుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్, వర్షం ప్రభావిత మియామి ఓపెన్ ఫైనల్‌లో జిరి లెహాకాను ఓడించి సన్‌షైన్ డబుల్ గెలుచుకున్నది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ ఏ జానిక్ సిన్నర్ అండి. జానిక్ సిన్నర్ గారు ఇటలీకి చెందిన టాప్ ర్యాంక్ టెన్నిస్ ప్లేయర్ అండి. ఇండియన్ వెల్స్ మరియు మియామి ఓపెన్ రెండింటిని గెలవడం సన్‌షైన్ డబుల్ అంటారండి. సో మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం ఇది. సిన్నర్ ఈ ఘనతను ఒక సెట్ కూడా కోల్పోకుండా సాధించాడండి. సో గుర్తుంచుకోవాలి.
క్వెషన్ ఏంటంటే, వర్షం ప్రభావిత మియామి ఓపెన్ ఫైనల్‌లో ఎవరనండి? ఇది కూడా గుర్తుంచుకోండి. జిరీ లెహాకాను ఓడించి సన్‌షైన్ డబుల్ గెలుచుకున్నది ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జానిక్ సిన్నర్ గారండి. అయితే ఈ జానిక్ సిన్నర్ గారు ఇటలీకి చెందిన టాప్ ర్యాంక్ టెన్నిస్ ప్లేయర్ అండి. అయితే ఈ సన్‌షైన్ డబుల్ అంటే ఏంటంటే ఇండియన్ వెల్స్ మరియు మియామి ఓపెన్ రెండింటిని గెలవడం అనేది సన్‌షైన్ డబుల్ అంటారండి. సిన్నర్ ఈ ఘనతను ఒక్క సెట్ కూడా కోల్పోకుండా సాధించాడండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. భారత జనగణన 2027 డిజిటల్ అండి. ఈ యొక్క మొదటి దశ ఎప్పుడు ప్రారంభమైంది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ బి ఏప్రిల్ 1, 2026 అండి. మొదటి దశ ఈ రోజు నుండే ప్రారంభమవుతుందండి. సో, గుర్తుంచుకోవాలి. మొత్తం 2 దశల్లో జరుగుతుందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ముందు వీడియోలో. ముందు వీడియోలో చూస్తే దీని గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ డిజిటల్ జనగణనలో మొబైల్ యాప్స్ మరియు డిజిటల్ టూల్స్ ఉపయోగిస్తారండి. ఈ దశలో గృహ పరిస్థితులు, నిర్మాణం మరియు కుటుంబ సౌకర్యాలు వంటి డేటాను కూడా సేకరిస్తారు. నీరు, విద్యుత్, పారిశుద్ధ్యం మరియు ఆస్తుల యాజమాన్యం వంటి వివరాలు కూడా ఇందులో ఉంటాయండి. ఓకేనా? సో, అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. మన క్వెషన్ ఏంటంటే, భారత్ జనగణన 2027 యొక్క మొదటి దశ ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే ఏప్రిల్ 1, 2026 అండి. ఓకేనా? అయితే ఈ డిజిటల్ జనగణనలో మొబైల్ యాప్స్ మరియు డిజిటల్ టూల్స్ ఉపయోగిస్తారండి. ఈ దశలో గృహ పరిస్థితులు, నిర్మాణం మరియు కుటుంబ సౌకర్యాలు వంటి డేటాను సేకరిస్తారు. అలాగే నీరు, విద్యుత్, పారిశుద్ధ్యం మరియు ఆస్తుల యాజమాన్యం వంటి వివరాలు కూడా ఇందులో ఉంటాయండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. మంగోలియా కొత్త ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ బి ఉచ్రాల్ న్యామ్ ఓసార్ అండి. సో, గుర్తుంచుకోవాలి. మంగోలియా తూర్పు ఆసియాలో ఉన్న దేశం అండి ఇది. మీకు తెలుసు కదా జియోగ్రఫీ. ఉచ్రాల్ న్యామ్ ఓసార్ గారు డిజిటల్ డెవలప్మెంట్ మరియు కమ్యూనికేషన్ మంత్రిగా కూడా పనిచేశారండి అక్కడ. ఓకేనా? అలాగే ఆయన పార్లమెంటరీ స్పీకర్‌గా కూడా ఉన్నారండి. 9 నెలల్లో 3వ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారండి ఇక్కడ. 35వ ప్రధానమంత్రిగా ఈయన బాధ్యతలు తీసుకున్నారండి. ఇది కూడా గుర్తుంచుకోవాలి. సో, మన క్వెషన్ ఏంటి? మంగోలియా కొత్త ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఉచ్రాల్ న్యామ్ ఓసార్ అండి. మంగోలియా తూర్పు ఆసియాలో ఉన్న దేశం. ఉచ్రాల్ న్యామ్ ఓసార్ గారు డిజిటల్ డెవలప్మెంట్ మరియు కమ్యూనికేషన్ మంత్రిగా, అలాగే పార్లమెంటరీ స్పీకర్‌గా కూడా పనిచేశారండి. అయితే ఈ 9 నెలల్లో 3వ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారండి. మొత్తంగా ఇతను అక్కడ 35వ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారండి. సో, అందుకే మనం గుర్తుంచుకోవాలి. కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. ఇప్పుడు రీసెంట్‌గా ఎన్నికైన ప్రధానమంత్రి పేరే గుర్తుంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. బ్రిటిష్ ఎయిర్‌వేస్ మాజీ చీఫ్‌గా పనిచేసిన ఎవరు ఇండిగో సీఈఓగా నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ డి విలియం వాల్ష్ అండి. ఇండిగో భారతదేశంలో అతి పెద్ద విమానయాన సంస్థ అండి. విలియం వాల్ష్ గారు ఆగస్టు 3, 2026 నుండి బాధ్యతలు స్వీకరించనున్నారండి. ఓకేనా? ప్రస్తుతం ఆయన ఐఏటీఏ అంటే ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారండి. ఆయన పదవీకాలం జూలై 31, 2026తో ముగుస్తుందక్కడ. తర్వాత ఆగస్టు 3, 2026 నుండి ఈ బాధ్యతలు స్వీకరిస్తారండి. ఓకేనా? సో, గుర్తుంచుకోవాలి పేరు. బ్రిటిష్ ఎయిర్‌వేస్ మాజీ చీఫ్‌గా పనిచేసిన ఎవరు ఇండిగో సీఈఓగా నియమితులయ్యారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి విలియం వాల్ష్ అండి. అయితే ఎప్పటినుంచి బాధ్యతలు స్వీకరిస్తారు అంటే ఆగస్టు 3, 2026 అండి. ప్రస్తుతం ఆయన ఎక్కడ పనిచేస్తున్నారు? ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారండి. ఈ పదవీ కాలం జూలై 31, 2026తో ముగుస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 16వ హాకీ ఇండియా సబ్ జూనియర్ మహిళల జాతీయ ఛాంపియన్‌షిప్ 2026 ఏ నగరంలో ప్రారంభమైంది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ ఏ రాంచీ అండి. సో, ఈ టోర్నమెంట్ ఎప్పుడండి? ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 12, 2026 వరకు జరుగుతాయండి. మరాంగ్ గోంకే జైపాల్ సింగ్ ఆస్ట్రోటర్ఫ్ హాకీ స్టేడియంలో నిర్వహిస్తున్నారండి ఇది. ఓకేనా? ఈ టోర్నమెంట్‌ను హాకీ ఇండియా నిర్వహిస్తుందండి. సో, గుర్తుంచుకోవాలండి ఇది ఎడిషన్ గూడా. 16వ హాకీ ఇండియా సబ్ జూనియర్ మహిళల జాతీయ ఛాంపియన్‌షిప్ 2026 ఏ నగరంలో ప్రారంభమైంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రాంచీ అండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతున్నాయి? ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 12 వరకు జరుగుతున్నాయండి. ఎక్కడ జరుగుతుంది అంటే మరాంగ్ గోంకే జైపాల్ సింగ్ ఆస్ట్రోటర్ఫ్ హాకీ స్టేడియం అండి. అక్కడ నిర్వహిస్తున్నారు. అయితే ఎవరు దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే హాకీ ఇండియా నిర్వహిస్తుందండి. ఓకేనా? అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్.
మెదడు శస్త్రచికిత్స తరువాత తన తొలి పీజీఏ టూర్ టైటిల్‌గా హ్యూస్టన్ ఓపెన్‌ను ఎవరు గెలుచుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ డి గ్యారీ వుడ్‌లాండ్ అండి. గ్యారీ వుడ్‌లాండ్ గారు అమెరికాకు చెందిన ప్రొఫెషనల్ గోల్ఫర్ అండి. మెమోరియల్ పార్క్ గోల్ఫ్ కోర్స్ అక్కడ ఈ విజయం సాధించారండి. ఇది ఆయన కెరీర్‌లో 5వ టైటిల్ మరియు 2019 యూఎస్ ఓపెన్ తర్వాత తొలి టైటిల్ అండి. సో, మన క్వెషన్ ఏంటంటే, మెదడు శస్త్రచికిత్స తరువాత తన తొలి పీజీఏ టూర్ టైటిల్‌గా హ్యూస్టన్ ఓపెన్‌ను ఎవరు గెలుచుకున్నారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి గ్యారీ వుడ్‌లాండ్ అండి. ఎవరండి ఈయన? అమెరికాకు చెందిన ప్రొఫెషనల్ గోల్ఫర్ అండి. మెమోరియల్ పార్క్ గోల్ఫ్ కోర్స్‌లో ఈ విజయం సాధించారు. 2019 యూఎస్ ఓపెన్ తర్వాత తొలి టైటిల్ అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. గుజరాత్‌లో కేన్స్ సెమీకండక్టర్ ప్లాంట్‌ను ఎవరు ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ సి నరేంద్ర మోదీ గారండి. ఈ ప్లాంట్‌ను గుజరాత్‌లోని సానంద్‌లో మార్చి 31, 2026న ప్రారంభించారండి. ఇది మేక్ ఇన్ ఇండియా మరియు డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగమండి. ఓకేనా? భారతదేశంలో సెమీకండక్టర్ తయారీ రంగాన్ని బలోపేతం చేయడమే దీని లక్ష్యం అండి. సో, గుర్తుంచుకోవాలి. ఎక్కడండి? గుజరాత్‌లో కేన్స్ సెమీకండక్టర్ ప్లాంట్‌ను ఎవరు ప్రారంభించారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నరేంద్ర మోదీ గారండి. ఈ ప్లాంట్‌ని ఎక్కడండి? గుజరాత్‌లోని సానంద్‌లో మార్చి 31, 2026న ప్రారంభించారండి. ఇది మేక్ ఇన్ ఇండియా మరియు డిజిటల్ ఇండియా కార్యక్రమాల్లో భాగమండి. అయితే భారతదేశంలో సెమీకండక్టర్ తయారీ రంగాన్ని బలోపేతం చేయడమే దీని ప్రధాన లక్ష్యమండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. యమహా మ్యూజిక్ ఇండియా తన బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరిని నియమించింది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ సి ఏఆర్ రెహమాన్ అండి. ఏఆర్ రెహమాన్ గారిని మొజార్ట్ ఆఫ్ మద్రాస్ మరియు ఇసై పుయల్ అని పిలుస్తారండి. తెలుసు కదా! ఈయన ఫేమస్. 2009లో 'స్లమ్ డాగ్ మిలియనర్' సినిమాకు 2 ఆస్కార్ అవార్డులు గెలుచుకున్నారండి ఈయన. బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అండ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌కి 'జై హో' అనే దానికి ఈయన ఈ అవార్డులు గెలుచుకున్నారండి. అయితే ఆయనకు పద్మశ్రీ ఎప్పుడండి? 2000లో అలాగే పద్మభూషణ్ 2015లో అవార్డులు కూడా లభించాయండి. సో, గుర్తుంచుకోవాలి అన్ని కీ పాయింట్స్. ఏంటండి ఇప్పుడు ప్రెజెంట్ క్వెషన్. యమహో మ్యూజిక్ ఇండియా తన బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరిని నియమించింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఏఆర్ రెహమాన్ అండి. ఈ ఏఆర్ రెహమాన్ గారిని మొజార్ట్ ఆఫ్ మద్రాస్ మరియు ఇసై పుయల్ అని కూడా పిలుస్తారండి. అయితే ఎప్పుడండి? సంవత్సరం 2009లో 'స్లమ్ డాగ్ మిలియనర్' సినిమాకు ఈయన 2 ఆస్కార్ అవార్డులు గెలుచుకున్నారండి. బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అండ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ 'జై హో' అనే దానికి ఈయన ఈ అవార్డులు గెలుచుకున్నారండి. అయితే ఆయనకి భారత ప్రభుత్వం 2000 పద్మశ్రీ మరియు పద్మభూషణ్ 2010లో అవార్డులు లభించాయండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 2026 జపాన్ గ్రాండ్ ప్రిక్స్‌ను గెలిచి ఫార్ములా 1 వరల్డ్ డ్రైవర్స్ ఛాంపియన్‌షిప్‌లో అత్యంత పిన్న వయసులో లీడర్‌గా నిలిచినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ ఏ ఆండ్రియా కిమి ఆంటోనెల్లి అండి. ఈయన వయసు 19 సంవత్సరాల 216 రోజులండి. ఇది 2026 సీజన్‌లో ఆయన వరుస విజయాల్లో ఇది ఒకటండి. మెర్సిడెస్ జట్టు ఆస్ట్రేలియన్, చైనీస్ మరియు జపనీస్ గ్రాండ్ ప్రిక్స్‌లను గెలుచుకుందండి. అయితే ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ ఎవరండి? జార్జ్ రస్సెల్, చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ ఆండ్రియా కిమి ఆంటోనెల్లి గెలుచుకున్నారండి. ఇంతకుముందు మన ముందు వీడియోస్‌లో దీని గురించి మాట్లాడుకున్నాం. సో, ఇప్పుడు ఈ క్వెషన్ ఏంటంటే 2026 జపాన్ గ్రాండ్ ప్రిక్స్‌ని గెలిచి ఫార్ములా 1 వరల్డ్ డ్రైవర్స్ ఛాంపియన్‌షిప్‌లో అత్యంత పిన్న వయసులో లీడర్‌గా నిలిచింది ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆండ్రియా కిమి ఆంటోనెల్లి అండి. ఆయన వయసు ఎంతండి? 19 సంవత్సరాల 216 రోజులండి. అయితే ఆయనకు ఈ 2026 సీజన్‌లో ఆయన వరుస విజయాల్లో ఇదొకటండి. మెర్సిడెస్ జట్టు ఆస్ట్రేలియన్, చైనీస్ మరియు జపనీస్ గ్రాండ్ ప్రిక్స్‌లను గెలుచుకుందండి. ఓకేనా? అయితే ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ ఎవరండి? జార్జ్ రస్సెల్, చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ ఆండ్రియా కిమి ఆంటోనెల్లి ఇంతకుముందు ఇవి గెలుచుకొని ఉన్నారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఆసియా కప్ ఆర్చరీ వరల్డ్ ర్యాంకింగ్ టోర్నమెంట్ స్టేజ్ 1 మార్చ్ 2026లో అండి భారత్ మొత్తం ఎన్ని పతకాలు సాధించింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 10 పతకాలండి. ఈ టోర్నమెంట్ ఎక్కడ జరిగిందండి? బ్యాంకాక్, థాయిలాండ్‌లో జరిగిందండి. అయితే భారత్ 2 గోల్డ్, 4 సిల్వరు, 4 బ్రాంజ్ పతకాలను గెలుచుకుందండి. అయితే రెండవ దశను ఏప్రిల్ నుండి అక్టోబర్ 2026కి వాయిదా వేశారండి. సో, గుర్తుంచుకోవాలి. ఆసియా కప్ ఆర్చరీ వరల్డ్ ర్యాంకింగ్ టోర్నమెంట్ స్టేజ్ 1 భారత్ మొత్తం ఎన్ని పతకాలు గెలుచుకుంది అంటే కరెక్ట్ ఆన్సర్ 10 పతకాలండి. అయితే ఇది ఎక్కడ జరిగింది అంటే బ్యాంకాక్ ఎక్కడండి? థాయిలాండ్‌లో ఇది జరిగిందండి. అయితే మనం
2 గోల్డ్, 4 సిల్వరు, 4 బ్రాంజ్ పతకాలను సాధించిందండి. రెండవ దశను ఎప్పుడండి? ఏప్రిల్ నుండి అక్టోబర్ 2026కి వాయిదా వేశారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ ఈ క్వెషన్ గురించి డిస్కస్ చేశాం. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్‌లలో చెప్పండి. మంగోలియా కొత్త ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? కరెక్ట్ ఆన్సర్‌ని కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి గూడా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.